ఘనమైన పరమ తండ్రికి నా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మరి యొక్క కూడికకు ప్రియులందరికీ ప్రభునామాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, గతించిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడి మరో దినాన్ని మేము చూడడానికి మా పట్ల మీరు చూపిన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు నాయన ప్రియ కుటుంబం ద్వారా మిమ్మల్ని గణపరుస్తుండగా నా తండ్రి, మా జీవితాలకి కావలసిన మాటలను మాకు అందించండి నాయన. ఈ భూమి మీద మా జీవిత యాత్రలు మీ సహకారాన్ని ఎల్లప్పుడూ దయచేయమని, సమస్తం మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామన్న అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుడిచ్చిన కృపను బట్టి మరికొన్ని మాటలు దైవ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 90 అధ్యాయములో కీర్తన గ్రంథం 90 అధ్యాయములో సరే 90 అధ్యాయం కీర్తన గ్రంథంలో 12వ వచనాన్ని మనం చదువుతాం. 12వ వచనాన్ని మనం చదువుతాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు ఆయన. మా దినములను మాకు లెక్కించున్నట్లు మాకు నేర్పు అన్నాడు. అంటే మనకి కొన్ని దినాలు దేవుడు అనుగ్రహించాడట. ఆ దినాలు లెక్కించుటకు మనకు నేర్పటానికి కూడా దేవుడు తన జ్ఞాన హృదయాన్ని మనకి దయచేయాలి. జ్ఞానం లేకపోతే మన దినాలను, మన బ్రతుకులు కూడా మనం లెక్కెట్టుకునే స్థితి మనకి ఉండదు. ఒకసారి ఆ దైవం దృష్టిలో ఉన్న ఆలోచన చూద్దాం. 90వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాం. 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన అది నిన్నటలా ఉందట. ఏది? 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో గతిస్తే అది నిన్నటి దినం కింద ఉంది అంటున్నాడు ఆయన. మనకెలాగుంది? ఒకరోజు 1000 రోజుల కింద కనబడుతుంది మనకి. ఏమో మనకున్న పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకెంతో ఇబ్బందిగా మనకు ఉంది. ఒకసారి 9వ వచనాన్ని చదువుతామండి. అక్కడ ఈ మాట, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. ఇది విచిత్రం. దేవుడు మనుషులకు ఆయుష్కాలాన్ని మనం చూచినట్లయితే ఇంచుమించు 900 సంవత్సరాలు పైగా, 969 సంవత్సరాలుగా, అంటే ఇంచుమించు 1000 సంవత్సరాల దగ్గరగా బ్రతికిన భక్తులు కూడా దైవ గ్రంథంలో ఉన్నారు. అలా 100 సంవత్సరాల బ్రతికిన దినాల్లో ఉన్న బ్రతుకులు ఆ తర్వాత ఇక్కడ ఏమన్నారయ్యా అంటే, నీ ఉగ్రతను భరించుచు అన్నాడు ఆయన. దేవుని ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపారట. అలా అంటే దేవునికి కూడా ఏముంది? ఉగ్రత ఉందట. ఎందుకు ఉగ్రత వస్తుంది? దేవునికి ఉగ్రత ఎందుకు వస్తుంది? ఒక విషయాన్ని కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము తీసరము 6వ వచనం చదవండి. తీసరా ఈ మాట చూడాలి. తీసరా యెహోవా చదవండి. 7వ అధ్యాయము ఒకసారి 11వ వచనం, క్షమించండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడంట. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇదేంటి?
ఆయన ప్రతిదినం ఎలా ఉన్నాడంట? కోపపడు దేవుడు. ఎందుకు కోపపడుతున్నాడు? దేవుడు ఎందుకు కోపడతాడు? యెషయా గ్రంథం 52 అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 52 అధ్యాయము 5వ వచనం. చూడండి, ఆయన ప్రజలు లేదా ఆయన జనులు చూడండి తర్వాత వచ్చిన వారిని బాధపరుచువారు వారిని చూచి గర్జించుచున్నారు. తర్వాత దినమెల్లా నా నామము, దేవుని నామాన్ని ఏం కలుగుతుందంట? దినమెల్లా దోషణ కలుగుతుందంట. ఎవరిని బట్టి? ఆయన ప్రజలు బట్టి. ఆయన ప్రజలు బట్టి ఆయన నామానికి ఏం కలుగుతుందంట? ఇప్పుడు 62వ అధ్యాయము యెషయా గ్రంథమే 62వ అధ్యాయము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకునుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అదనమాట. దేవునికి ప్రతిదినం కోపం ఎందుకు వస్తుంది? ప్రతిదినం దేవుని నామానికి ఏం కలుగుతుంది? దోషణ కలుగుతుంది. దోషణ కలిగినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిదినం కూడా ఆయన తన చేతులు ఏం చేస్తున్నాడు? చాపుతున్నాడు. మారండ్రా బాబు అంటున్నాడు, నా చేతిలోకి రండిరా బాబు అంటున్నాడు. కానీ మనుషులు ఏం చేయలేకపోతున్నారు. అందుకు ప్రతిదినం ఆయనకి ఏముంది? కోపం వస్తుందన్నమాట. అందుకే నీ ఉగ్రతను భరించుచునే మా దినములు ఏం చేస్తున్నాం? గడిపితిమి అన్నాడు. అమ్మ, ప్రతిరోజు కూడా ఎంత వేదనకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయా అంటే ఆయన మాట వినక. ఏమండి? ఆయన మాట వినలేకపోవటం కలిగే పరిస్థితులు. అయ్యా, ఒక మాట మన జీవితకాలను ఒకసారి చూడకపోండి. ఏదో మనం ఏదన్నా గొప్పవారుమా అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలోనికి ఒకసారి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 505వ పేజీ తీసరా? 3వ వచనం చదవండి. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు, అంటే పొగ ఎలాగైతే ఎగిరిపోతున్నాయో మన దినాలు ఏమవుతున్నాయి? తరిగిపోయే దినాలకి అంత బలం అయితే ఎలాగా అమ్మ? తరిగిపోయే జీవితానికి మరి అంత దేవుని మీద వ్యతిరేకత అయితే ఎట్లాగా? ఓకేనా? 11వ వచనం మరలా, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి అదంట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? సాగిపోయిన నీడ. నీడ అనేది ఏంటి? స్థిరము కానిదాన్ని అంటారు నీడ. పైన ఏమన్నాడు? పొగ ఎగిరిపోవునట్లుగా అన్నాడు ఆయన. అంటే పొగ ఎగిరిపోతుందంటే అక్కడేమన్నాడు? నా దినాలు ఏమవుతున్నాయి? తరిగిపోతున్నాయి అన్నాడు ఆయన. ఎక్కడేమన్నాడు? నీడను పోలి ఉన్నదండి. ఇది ఏటయ్యని కనిపించే అవకాశం లేదు అన్నాడు. తర్వాత 23వ వచనం చదువుతాం. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాను. ఎక్కడికి ప్రయాణం? ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అంటే బాల్యంగా మొదలైన మన జీవిత యాత్ర వృద్ధాప్యం వచ్చేటానికి మన యాత్ర ఏమవుతుంది? ముగించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఈ జీవిత ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాను. అంటే బలాన్ని ఏం చేశాడంటే ఆయన అందుకే బలహీనుడైనప్పుడే దేవుని బలం గుర్తొస్తుంది అమ్మ. అంటే బలం ఇచ్చిన వాడు ఎవరో? ఆయన. ఇప్పుడు ప్రయాణం చేయాలి అంటే మనకి ఏముండాలి? బలం ఉండాలి. బలం ఇచ్చినప్పుడు ప్రయాణం చేస్తాం. మధ్యలో ఎందుకు మరి కొంచెం
వంగి నడవడానికి కారణం ఏంటి? మనలో శక్తి లేకపోవటం. బాల్యంలో పరిగెట్టం, యవన ప్రాయంలో పరిగెట్టం, కానీ వృద్ధాప్యం వచ్చేటానికి మన ప్రయాణం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అదే మాట చెప్తున్నాను. నేను ప్రయాణము చేయుచుండగా, కీర్తన గ్రంథం 102:23. ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను. తర్వాత నా దినములు కొద్దిపరిచెను. అంటే లిమిట్ ఇచ్చేయడంట ఆయన. నా దినములు కొద్దిపరిచెను. ఆ తర్వాత చూసుకుందాం. నేను ఎలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనుపోకు, నన్ను తీసుకుపోకు అంటున్నాడు. నా దినముల మధ్య అంటే దాని అర్థం ఏంటి? మధ్య ప్రాంతంలో మధ్యమైన జీవితం, మధ్యస్థం తెలుసు కదా. ఆ జీవితంలో నన్ను తీసుకుని పోకయ్యా అని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక చెప్పుకున్నాం మన దినాలేంటి? మన దినాలేంటి? తరిగిపోయు, పొగ ఎగిరిపోవునట్లు తరిగిపోవు జీవితం. 3వ వచనం. 11వ వచనంలో ఏమన్నాడు? నా దినములు సాగిపోయిన నీడవలె ఉంది అన్నాడు ఆయన. ఎవరిదే? మనుషుడి యొక్క జీవితం. కీర్తన గ్రంథం 39 తీసరా 4వ వచనం చదువుతాం. యెహోవా నా అంతం ఎట్లు ఉండునని, యెహోవా నా అంతం ఎట్లుండుననిది, నా దినముల ప్రమాణము ఎంతైనది. దేవుణ్ణి అడుగుతున్నాడండి. నా జీవితం ఎంత అని ఎవరిని అడుగుతున్నాడో? దేవుణ్ణి అడుగుతున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. కోరుకున్నవాడేడి? ఈ భూమి మీద అసలు మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి, మన బ్రతుకు లెక్క ఏంటి అడిగేవాడేడి? తల్లి. ఆ తర్వాత చూడండి, నా దినములు పరిమాణము నీవు బెత్తెడెంతగా చేసి ఉన్నావు. ఎంత చేశాడంట? బెత్తుడు. తర్వాత చూడండి, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నదంట. ఆయన సన్నిధిని మన ఆయుష్కాలం ఏం లేదంట, లేనట్టే ఉన్నదంట. ఎంత స్థిరుడైన వాడు ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. కేవలం ఎలా ఉన్నాడట? ఒట్టి ఊపిరి అన్నాడు. ఒట్టి ఊపిరి. ఇంకా ఊపిరి అనేది ఏంటి? ఎప్పుడు ఆగిపోతుందో అది మనకే తెలియదు. ఈ జీవితానికి నరుడు ఈ జీవితానికి ఏం ఆలోచన చేస్తున్నాడో ఒక్కసారి క్రింద చదువుదాం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు. ఎంతగా దేనికోసం తిరుగుతున్నారంట? నీడ వంటి వారే తిరుగులాడుతున్నారంట. దేనికోసమో చూడండి. వారు తొందరపడుటకు గాలికే కదా. అంటే తిరుగుతున్నారు, తొందరపాటు కలిగి ఉన్నారు. దేనికంట? గాలికే కదా. అక్కడ చెప్పాడు చూడండి. వారు ధనమును కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజుక్కునో వారికి తెలియదు. అంతే. ఇక్కడ ఉన్నంత ప్రయాస ఏది? దాని గురించే. దేవుని గురించి ఆశ ఏది? లేదు. ఇక్కడ మనం యాకోబు పత్రికకి వెళ్తే ఏమంటాడో పోను మాట చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక దగ్గరికి మనం వెళ్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి ఎంతకాలానికి వేసాడు? అది అంట. ఎంతవరకు వేసుకున్నాడు అంటండి లెక్కలో? 1 సంవత్సరానికి వేసుకున్నాడట. ఎందాక ఏం చెప్పాడు? మన జీవితకాలం నీడ, పొగ అని, మన దినాలు కొద్దివి అని అన్నాడు. బెత్తెడంతగా అన్నాడు. ఇప్పుడు ఎక్కడ వరకు వేసాడంట నరుడు? సంవత్సరానికి వేసాడంట. చూడండి, ఇంతకీ దేనికోసం? మరి ఎందాక కూడా అదే కదా అన్నాడు కీర్తన భక్తుడు. వారు తిరుగులాడుదురు. రెండవది
నీడ కోసం తిరుగులాడుతున్నారు అన్నారు. దేనికోసం? ధనం కోసం. అది ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికి తెలియదంటది. ఒక్క మాటలో చెప్పాలండి, ఈ మహానుభావుడు ఎవరు పాడిన పాట ఏంటంటే, జగమే మాయ అన్నాడు చూసారా. ఆ మాయ అనేది ఏదైనా ఉంది అంటే డబ్బు ఒకటే. ఆ మాయ అంతా కూడా ఎందులో ఉందయ్యా అంటే డబ్బే మాయ. ఓకేనా? ఆ డబ్బుని నమ్మిన ప్రతివాడు మాయ. ఓకేనా? సరే, తర్వాత వచ్చిన చదువుదాం చూడండి. ఆవిరి వంటి వారి తర్వాత చూడండి. మీ రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు. ఇక్కడ ఆవిరని తెలిసాడు. ఇందాక నీడ అన్నాడు, పొగ అన్నాడు. ఏమ్మా ఇక్కడేమన్నాడు? ఆవిరి అన్నాడు. ఇప్పుడు ఆవిరి, పొగ, నీడ ఎంత కాలానికి ఆలోచిస్తున్నాడో అదనమాట. ఏమ్మా ఇలా ఆలోచించాం కనుక ఆయన ఉగ్రత మన మీద ఉంది. ఇప్పుడు దేవుడి కోపం ఎందుకు ఎవరి మీద ఉంది? అదనమాట. ఈ తర్వాత వచ్చిన చూడండి. కనుక ప్రభు చిత్తమైతే, తెలివైన వాళ్ళు చేసే లక్షణం అదనమాట అమ్మా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండియు అది ఇది చేతుమని, అది ఎవరి మీద ఎట్టాలది? అంతేగాని నేను చేస్తానని నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దెబ్బతింటాం. అమ్మ నేను గాన చేస్తాను అనే మనం నిర్ణయాలు తీసుకున్నామా, దెబ్బతింటాం. ఎందుకంటే మన బ్రతుకు ఎంత రైట్. ఇప్పుడు ఆ బ్రతుకు ఇంకా ఆయన ఏం చెయ్యాలి? పెంచాలన్నా ఆయన చేతుల్లో ఉంది. పెంచాలన్నా ఆయన చేతుల్లోనే మన జీవితం ఉంది. ఓకేనా? అయితే 5వ అధ్యాయము 3వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం చదవండి. మీ బంగారమును మీ వెండియు అంతే. ఓకేనా? తుప్పు పట్టినవి, వాటి తుప్పు విచిత్రం. అది వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేయను. అది తినేస్తుందంట అండి. తర్వాత ఈ మార్చడు. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటురి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి, ఇప్పుడు చెప్పాలి భూమి మీద ఎలా జీవించారంట? భోగ ఆసక్తులై వదదినమందు. ఏ దినం ఉందంట? వదదినం. వదదినం ఉందంట. ఆ వదదినానికి ఇలా ఏం చేసుకున్నారో తెలుసండి? పోషించుకున్నారంట. దేన్ని? శరీరాన్ని. ఆమోసు గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఆమోసు గ్రంథం చూసారా? వదదినము అన్నాడు కదా. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 758వ పేజీ. అమ్మా తీసరా 6వ అధ్యాయం 3వ వచనం. ఉపద్రవ దినము. అర్థమైందండి? ఏ దినం అంట? అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఉపద్రవం అంటే ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు. అమ్మా బహుదూరమున ఉన్నదనుకుని అంటే ఆ తీర్పు ఇంకా రాలేదు, ఆ దినం ఇంకా రాలేదు. ఇప్పుడు రేపు ప్రమాదం ఉందనుకోండి, ఈరోజు ఏం చేస్తాం మనం? జాగ్రత్త పడతాం, అంతే కదా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకే మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. అధికారాలు. తర్వాత దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమను చాచుకునుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను సాలలోని గ్రొవ్విన దూడలు వధించి భోజనము చేయుదురు. ఏది వస్తలేదని? ఉపద్రవ దినం వస్తా లేదా, అది ఇంకా దూరం ఉంది కదా అనుకుని ఏం చేస్తున్నారు మనుషులు? ఒక మాట చెప్పాలంటే సంతోషిస్తున్నారు. ఇప్పుడు ధనవంతుడు ఏం చేశాడు? నా ప్రాణమా తినుము త్రాగుము, రాత్రి వచ్చారు అన్నాడంట ఆయన. ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు ఆయన.
అంటే ఇప్పుడు ఆ ఉపద్రవ దినం అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఎప్పుడో వస్తుంది కదా అనుకుంటున్నారు. ఏ సమయాన్ని వస్తుంది ఎవరికే తెలియదు. అందుకే వధ దినానికి ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు పోషించుకుంటున్నారు. అమ్మ ఇప్పుడు దేవుని యొక్క మనకి ఎన్నో దినాలు ఇచ్చాడు ఆయన. నిజంగా మనకు దినాలు ఇచ్చాడు ఆయన. ఆ దినాల్లో గమనించాలి, ఆ దినాలు మనం బ్రతుకుతున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు? నీడ లాంటిది అన్నాడు లేదా? నీడ లాంటిది. యోబు గ్రంథం దగ్గర రండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం. చూసారా? 7వ అధ్యాయం మొదటి వచ్చు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు. అంతే. ఏ దినాలంటే మనకి కూలివాని దినాలు. అంటే పనిలోకి వచ్చాం అంతే కదండి, కూలి ఇచ్చి వెళ్ళిపోవాలి. అంటే ఈ భూమి మీదకి మనకి ఎలా ఉంది, కూలి కోసం వచ్చామంట. అమ్మా ఇప్పుడు 6వ వచనం చూడండి. నా దినములు విచిత్రం చూడండి. నా దినములు నేతగాని నాడి కంటెను. అంటే మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆ నాడి మొన ఎలా ఉంటుంది? సూదిగా ఉంటుంది. అది ఎంత సూదిగా ఉన్నా బేగమైపోద్ది, బేగా గతించిపోతుంది. నాడి బేగా అరగదు, కానీ ఆ చివరున్న ఆ వడిగా ఉన్నది ఏమవుతుంది? అరిగిపోద్ది. అదే దాన్ని మళ్ళీ ఆఖరి ఎట్టి ఏం చేస్తారు? ఇప్పుడు అదే ఏమన్నాడు? నా దినములు, యోబు గారు మాట్లాడుతున్నాడు. నా దినములు నేతగాని నాడే కంటెను ఒడిగా గతించుచున్నవి అని, ఆ నిరీక్షణ లేక అని ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలు ఆలోచిస్తే మన జీవితాలు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి జీవితాలు మనం ఆలోచన చేయాలి ఒకసారి. అది 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయము ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనము అంటే దాని అర్థం ఏంటి? నిన్నటి వారం అనే మాటకు అర్థం ఏంటి? ఇది ఇందాక ప్రారంభంలో కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చదువుకున్నాం ఒక మాట. ఆయన దృష్టికి 1000 దినములు నిన్నటి వలె. అంటే 1000 ఎప్పుడు గతించిపోయిందంటది, ఎప్పుడు నిన్నటి వలె. ఇప్పుడు మన జీవితం ఏంటో తెలుసండి? మనకున్న దినాలన్నీ కూడా ఏంటో తెలుసండి? నిన్నటి వారు. అంటే నిన్నటి వారు అంటే ఈరోజు మనం లేనివారు. కానీ దేవుని కృప ఏమైంది? ఈరోజు కూడా ఉంచాడు దేవుడు. ఈరోజు కూడా మనల్ని ఉంచాడు. అలా నిన్నటితో అయిపోయిందండి మన జీవితం. అయినా దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఆ మాట చెప్తున్నాడు చూడండి. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు ఎన్నిసార్లు చెప్పాడు చూసారా? భూమి మీద మన దినాలు ఎలా ఉన్నాయి? నీడ. మరి నీడ స్థిరమనుకుంటే మరి దైవం తన ఉగ్రత చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత చూపిస్తూ ఉన్నాడు. అయితే భక్తులు ఏం చేసేవారయ్యా అంటే ఆ దినాలను బట్టి వారు దేవుని గణపరచటంలో శ్రద్ధ చూపించేవారండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. ఈ మాట వినాలి. దినమెల్ల నీ కొరకు. అంటే దినమెల్ల కూడా దావీదు గారు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడు? అది అంటే ఇప్పుడు మనకిచ్చిన బ్రతికిచ్చిన వాడు ఆ బ్రతికిచ్చిన దేవుని కొరకు ఏం చేసుకుంటూ ఉండాలి? కనిపెట్టుకోవాలి. అది ఆ కనిపెట్టుకోవడం దేవునికి ఇష్టమైనదండి అమ్మ. తర్వాత 35వ అధ్యాయము 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును అన్నాడు ఆయన. దినమెల్లా సల్లాపములు అంటే దాని అర్థం సర్వదా ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆయన కీర్తిస్తున్నాడట దినమెల్లా.
ఇందాక ఏం చేశాడు? దినమెల్లా ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకుంటున్నాడు. దినమెల్లా దేవుడి నామాన్ని ఏం చేస్తున్నట్టు ఆయన కీర్తిస్తున్నాడు అన్నాడు. అంటే మనం భక్తులు చేయవలసిన భాగ్యం ఇది. అయ్యా ఒక చూద్దాం. 118వ కీర్తన, 118వ కీర్తన. తీసరా? 118వ కీర్తనలో 24వ వచనం చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉందంటున్నాడు ఆయన. ఆ దినమందు ఏమంటున్నాడు ఆయన? దీని యందు మనం ఏం చేయొచ్చంట? ఉత్సహించి. అంటే దేవుని యొక్క దినమందు ఏముందని చెప్తున్నాడు ఆయన? సంతోషం ఉందని చెప్తున్నాడు. ఏమిటా దినము అని ఆలోచన చేస్తే ఒకసారి యోవేలు గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. చూసారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము, మనసు పెట్టండి, మీ తండ్రి అయిన అబ్రహాము. ఎవరి దినము? ప్రభు దినం అదనమాట. ప్రభు దినము. నా దినము చూతునని మిగుల ఆనందించెను. నా దినము చూతునని మిగుల ఆనందించెను. తర్వాత అంటే ఆ దినాన్ని చూచి, అంతే కదా అని అర్థం. అది చూచి ఇందాక మనం కీర్తన గ్రంథంలో చదువుకున్న 118లో ఆ మాట ఏముంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినమును ఏమన్నాడు? మీరు సంతోషించండి, ఉల్లాసించండి అన్నాడు. అంతేనా? ఆ దినాన్ని అబ్రహాము గారు చూసి ఏం చేశాడంట? అంతే కదా. అబ్రహాం ఇప్పుడు క్రీస్తు ప్రభు కంటే ముందుగా ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడంట. ఎవరో? అబ్రహాము. మనసు పెట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. మరి దినము అనే మాట వాడేంటి? దినములు అనే మాట వాడాలి కదా. దినములు అనే మాట వాడాలి. కానీ యేసుప్రభు ఉన్నది దినములా దినమా? అదనమాట. దినము అని వాడాలి. ఇక్కడ అబ్రహాము చూసింది ఏంటి? దినము అని అంటున్నాడు. అంతే. ఏ దినము అన్నది మనం ఆలోచించదు. ఆయన పుట్టిన దినమా, లేదా సిలువలో మరణించిన దినమా, లేదా తిరిగి లేచిన దినమా? అంతే కదండి. ఏ దినము? మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. తీసరా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఒకసారి 24వ వచనాన్ని చదువుతాం. మరియు చూడండి. మరియు సమూయేలు మొదలుకొని ఎక్కడి నుంచి? సమూయేలు. అయ్యా, సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలందరూ ఏం చేశారంట? ప్రవచించిరో. వారందరూ మరలా అంటర్లైంచండి. దినములు అని అంటారు అక్కడ. ఈ దినమును గూర్చి ఏం చేశారంట? ప్రకటించారంట. అబ్రహాము కూడా చూసింది ఏది? ఆయన దినము అన్నాడు. దినములు అన్న పదం వల్ల ఇప్పుడు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించరు. ఈ దినమును గూర్చి ప్రకటించరు. ఏ దినము? 18వ వచనం.
అయితే దేవుడు తన క్రీస్తు అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమే ఎలాగున నెరవేర్చను. అంటలేదు, ఎలాగున నెరవేర్చు అంటే క్రీస్తు ప్రభు శ్రమ పడతాడని ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు, ముందుగా ప్రవచించాడు. అప్పటికప్పుడు జరిగింది కాదు, ఇది అప్పటికప్పుడు జరిగిన విషయాలు కావు. లోకసు వార్త 24 అధ్యాయము 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను అండర్లైన్ చేసుకోండి. మోషే గారు రాసిన ధర్మశాస్త్ర గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఎప్పుడు తిరిగి లేచిన తర్వాత, ఈ మాట తిరిగి లేచిన తర్వాత నెరవేరినవని వారితో చెప్పాను. తర్వాత అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ప్రభు అదే చెప్తుంటా, దైవం దగ్గరికి రావాలన్నా దైవం తెరవాలి అమ్మ. దేవుడు వారి మనస్సును తెరవాలి, లేదా వారి హృదయాన్ని తెరవాలి. ఆయన మాటలు అర్థం అవ్వాలంటే మనం ఎంత పెద్ద బాక్సులు పెట్టేసి మీటింగ్లు పెట్టేసి మొత్తం ఊరంతా యేసు క్రీస్తు జయం అంటే తిరిగినా కూడా ఉపయోగం ఉండదు. ఓకేనా? ఆయన తెరవాలి. ఎందుకంటే ఆ హృదయం ఆయనకి ఇష్టమైతేనే తెరుస్తాడు అమ్మా. ఆయన హృదయం ఆయనకి ఇష్టమైతేనే ఆ హృదయాన్ని తెరుచుకుంటాడు. ఆయనకి ఇష్టం కాదనుకోండి తెరవడం. మరలా మనం ఎంత గట్టిగా చెప్పినా ఇంకో మాట, ఒకవేళ అలా కాదని బలవంతంగా తీసుకొచ్చామనుకోండి మళ్ళీ ఇక్కడ ఉండడం, మరలా ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది బలవంతంగా జరిగిన ప్రక్రియ, దైవానికి చిత్తానుసారంగా జరిగింది కాదు. కనుక అందుకే చూడండి, వారి హృదయాలు వారి మనసులు తెరిచింది ఎవరో. అది దీని గురించి మనం ఏమి వాళ్ళు వింటలేదు, వీళ్ళు వింటున్నారు, దీని గురించి ఆలోచన. ఆయన ఎవరైతే తెరుస్తాడో వారు వింటారు. ఓకేనా? ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఆయనే ఏం చేస్తున్నాడు, మోస్తున్నాడట. హృదయాన్ని తెరిచేది ఆయనే, హృదయాన్ని మూసేది కూడా ఆయనే, కఠినపరిచేది కూడా ఆయనే. దీని గురించి మనం కంగారు పడవలసిన పని లేదు. కానీ మన హృదయాన్ని తెరిచాడు, మనం ఎలా ఉన్నాం అది చూసుకుంటే చాలు. అంతే కదమ్మా, మన హృదయాన్ని తెరిచాడు ప్రభు, మన హృదయాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభుని ఎలాగ మనకు ఆ స్థానాన్ని ఎలాగ మనం ఉన్నంతకాలం కాపాడుకోవాలన్నది మన ఉద్దేశం, అంతే. ఓకేనా తల్లి? చూడండి, క్రీస్తు శ్రమపడి, ఇప్పుడు చూడండి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. ఒకసారి క్రీస్తు శ్రమపడి 3వ దినమున, అది అబ్రహాము చూసిన దినమేది? ఆ 3వ దినం ఏది? శుక్రవారం ప్రభు మరణిస్తే శనివారం ఆదివారం తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ దినం ఏదయ్యా అంటే ఆదివారం. ఓకేనమ్మా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఏ దినమయ్యా అంటే అది ఆదివారం. అంటే ప్రభు దినం అన్నారు దాన్ని. అంటే మొదటి దినం అది. ఏమా? మొదటివాడు ఆయన. ఎవరు? ఆ దినం. అందుకు మొదటి రోజు ఆయనకే. ఓకేనా తల్లి? ఆ క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. అది ఏ రోజు నుండి లేస్తాడని చెప్పాడు అక్కడ. ఆ 3వ దినం ఏది? ఆదివారం లేచాడు. ఆ దినం కోసం చెప్పారంట ఎవరో? ప్రవక్తలందరూ కూడా ఆ దినాన్ని లెగిస్తాడని చెప్పారంట. ఓకేనా? అబ్రహాము కూడా ఏ దినం చూశాడంట? ప్రభు దినాన్ని చూసి ఆనందించాడంట ఆయన. అమ్మ, ప్రభు దినాన్ని చూచి ఆనందించాడట. ప్రభు దినం అంత గొప్పదా అని ఆలోచన చేస్తే, ప్రభు దినం మించిన, అంటే అది ఆ మాట అన్నాడు, అది ప్రభు దినం అన్నాడండి. ప్రకటన గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 10వ వచనం లేదా 9వ వచనం.
మీ సహోదరుడను యేసును బట్టి ఒక్కసారి 8వ వచనం నుంచి చదువుదాం, ఇంకా మనకు విషయం అర్థం. అల్పయు ఒమేగయు ఓమేగయు నేనే నేనే వర్తమాన వర్తమాన భవిష్యత్ కాలములలో అది వర్తమానము భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే. ఎవరో ఆ సర్వాధికారి దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఓకేనా? తర్వాత మాట సహోదరుడును ఈ మాట చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను. అసలు యేసు ప్రభును బట్టి కలగవలసిన శ్రమలు ఎందుకు కలగాలి? యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుని యేసు ప్రభు యొక్క సహోదరుని అంటున్నాడు, మీ సహోదరుని అంటున్నాడు. యేసు ప్రభుతో ఉన్నాడు ఈయన శిష్యుడు. మళ్ళీ శ్రమలు ఎందుకు కలగాలి? శ్రమలు ఎందుకు రావాలి? యేసు ప్రభుని నమ్ముకుంటే మేలు రావాలి తప్ప శ్రమలు ఎందుకు రావాలి? శ్రమలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శ్రమ దినాలు ఉన్నాయి అండి. ఈ 40 దినాలు శ్రమ దినాలు అనుకోకుండా సుమా, చూపిస్తాను నేను కొన్ని విషయాలు. ఇదికి రండి, ఈ విషయాలు రండి. యేసును బట్టి కలుగు శ్రమలోను ఒక్కసారి పోనీ అవి వచ్చిన అలా ఉంచండి, మీకు చూపిస్తాను. ఆదికాండం 35 అధ్యాయం. ఆదికాండం 35 అధ్యాయం. తీసారా? యాకోబు మాట్లాడుతున్నాడు, 2వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. యాకోబు చదవండి త్వరగా. తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకున్నది. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పారు. ఒకసారి అంటే యాకోబుకి ఏ దినాల్లో బతికాడైనా అదనమాట. ఆ శ్రమ దినాల్లో కూడా ఆయనకు ఉత్తరం ఇచ్చాడు అన్నాడట. ఆయన నీవు వెళ్ళిన మార్గమున నీకు తోడై ఉంటాను అని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు యాకోబు గారు ఏ దినాలు గడిపాడు? అది ఇంతకు ఆ శ్రమ దినాలు ఎందుకు గడిపాడు? శ్రమ దినాలు ఎందుకు గడిపాడు? ఆయన ఎక్కడ లాబాను దగ్గర ఎందుకు శ్రమ దినాలు గడిపాడు? తండ్రి గారి చేత ఏమో ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, లాబాను దగ్గర ఏం పొందాడు? శ్రమ పొందాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే ముందు శ్రమ పొందాలి. ఓకేనా? ముందు మనం ఏం పొందాలి? శ్రమ పొందితేనే ఆశీర్వాదం వస్తుంది. ఓకేనా? శ్రమ లేకుండా ఏది రాదు. ఇప్పుడు దీవించడం బాగా చదువుకుని గొప్పగా ఉంటారా అని మాట అనేసాను నేను. ఎవరినే? మా బిడ్డల్ని. బాగా చదువుకుని గొప్ప వాళ్ళు ఉంటారా, మంచి ఉద్యోగాలు చేయండి అని. ఎంత తేలిగ్గా ఉంది మాట. ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి పొద్దున సాయంకాలం చదివి, ఓకేనా, కష్టపడి ఇవన్నీ చేసేయడానికి ఇప్పుడు కష్టం అంతా ఎవరిదే? వాళ్ళది. మాట ఎంత తేలిగ్గా ఉంది అది. ఆ తర్వాత శ్రమ పొందిన తర్వాత మనం అన్న మాట వాళ్ళు సంపాదించుకున్నారు, అది ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని దగ్గర ఆశీర్వాదం రావాలంటే ముందు ఏం చెయ్యాలి? అంతే. అంతేగాని ముందు ఆశీర్వాదం కోసం పరిగెట్టకండి దేవుని దగ్గరికి, అది కరెక్ట్ కాదు. అంతేనా? ముందు ఉద్యోగం ఇచ్చేయండి, మా వాడు చదువుకోలేదంటే ఇచ్చేస్తాడా? ఎవడు. అలాగే ఆశీర్వాదం కావాలంటే ముందు ఏం పొందాలి మనం? శ్రమలు. ఇప్పుడు యోహాను గారు కూడా ఏం పొందాడంట? యేసును బట్టి. ఖచ్చితంగా. ఏమో రైట్. కిందకు ఇప్పుడు ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చారు. ప్రకటన గ్రంథం. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను 1:9. ప్రకటన గ్రంథం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసుడనైతిని అన్నాడు. ఏమా ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఒక ద్వీపంలో పడేరంటే అతను తీసుకుని వెళ్ళి. ఇప్పుడు 10వ వచనం. అది ఆ మాట కోసం. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా చాలు. ఇంతకు ఏ దినాన్నంటే వీడికి ఆ దర్శనం కనబడ్డదే? ప్రభు దినమందు. ప్రభు దినం అంటే తిరిగి లేచిన దినమే ప్రభు దినము. అమ్మా ఓకేనా? రైట్. కొరింథీ 2 పత్రిక. చూసారా?
1:13 మీరు 14 చదవండి. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు ఏంటండి? ప్రభువైన యేసు యొక్క దినమందు మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు. మరి అది ఆదివారం కదా? మరలా ప్రభువైన యేసు యొక్క దినమందు అన్నాడా? దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకు అతిశయ కారణమైందుమని మీరు కొంత మట్టుకు అది ఎప్పుడు? ప్రభువైన యేసు యొక్క దినమందు, ప్రభువైన యేసు యొక్క దినము అన్నాడు. 1 కొరింథీ పత్రిక 5:4 ఏమనగా ఏ దినమందు? ప్రభువైన యేసు దినమందు. అంటే ఆ దినం కానీ వాడి ఆత్మ ఏమవుదో? మరి ఆదివారం రక్షించబడతా లేదా? ఆదివారం రక్షించబడతా లేదా తల్లి? మరల చూసుకోండి. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరెచ్చలు నశించుటకే. అది అంటే ఇప్పుడు ఆత్మ రక్షించబడాలంటే శరీరెచ్చలు ఏమవ్వాలి? నశించిపోవాలి. అమ్మా, శరీరెచ్చలు ఏమవ్వాలి? నశించిపోవాలి. అందుకే బాహ్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడో అది, ఆంతర్య పురుషుడు దినమెల్ల ఏమవుతున్నాడో అది చెయ్యాలి మనం. కానీ ఆంతర్య పురుషుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళా, ప్రభు దగ్గరికి వెళ్ళా. ఓకేనా? ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. కానీ క్రీస్తు దినము అన్నాడు. పేతురు పత్రిక 2 పత్రిక 3:8 ఈ మాట వినాలి. తీసారా? 8 ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము, అది కీర్తన గ్రంథం 95 మనం చదువుకున్నాం ప్రారంభంలో. ప్రభు దృష్టికి ఒక సంవత్సరం ఎలాగుందంట? 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినంగా ఉందంట దేవుని యొక్క క్యాలెండర్లో చూస్తే. మన క్యాలెండర్లు వేరు, అంతే కదా? మన క్యాలెండర్లో దేవుని క్యాలెండర్ని చూడకూడదు అమ్మా. తర్వాత అంటే ఆయన క్యాలెండర్ ఏంటో చెప్తాను తర్వాత. ఎవరు? ప్రభు రాకడ. అయ్యా, ప్రభు రాకడ కొందరు ఏమనుకుంటున్నారు? ఎందాక అనుకున్నారు కదా, ఏది? వధ దినము, ఉగ్రత దినము, లేదా ఉపద్రవ దినము ఇంకా వస్తలేదనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు, సుఖంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు భయం అనేది లేదు. అమ్మా, ఇక్కడ చూద్దాం. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చెయ్యువాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడయ్యా అంటే అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒకప్పుడు కోప్పడుతున్నాడు, చదువుకున్నాం కదా. ప్రతిదినం ఆయన ఏం చేస్తున్నాడో? కోప్పడుతున్నాడు. ఎందుకు కోప్పడుతున్నారు అంటే దినమెల్ల ఆయనకి ఏం కలుగుతుంది? దూషణ కలుగుతుంది. కానీ దూషణ కలిగినా కూడా ఆయన దినమెల్ల తన చేతులను ఏం చేస్తున్నాడో? చాపుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కోపం కంటే ఏది కనబడుతుంది? దీర్ఘశాంతం కనబడుతుంది. ఒకవేళ ఆ కోపంతో కానీ ఒక్క చూపు చూసాడు అనుకోండి, ఏది మిగలదు అమ్మా. ఇప్పుడు దీర్ఘశాంతాన్ని చూస్తలేదు. తర్వాత వచ్చిన 10 అయితే ఒకసారి ఏ దినము? ప్రభు దినము. ఒక్కసారి ప్రభు దినము దొంగ వచ్చినట్లు. ఇందాక అబ్రహాము నా దినము చూతును మిగులు ఆనందించును అన్నాడు, అంతేనా? అది దొంగలా రాలా, దొరలా వచ్చాడు. అక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎక్కడ పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ తల్లి గర్భాన పుట్టాలో, ఓకేనా, ఏ గోత్రంలో పుట్టాలో అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు?
అది తెలియకుండా ఏం చేయలేదు, సడన్గా జరిగింది కాదు అది. ఓకేనా? ఇప్పుడు ప్రభు వచ్చాడా లేదా? వచ్చాడు, తన కార్యం జరిగించి వెళ్ళాడు. తర్వాత ఆయన వెలతో మాట అన్నాడు, మరలా తిరిగి వస్తాను అన్నాడు ఆయన. మరలా తిరిగి వచ్చి, నేనుండి స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలములు సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడ తండ్రి వద్దకు. అంటే నేను వెళ్తున్నాను కదా, తర్వాత మీరు వచ్చారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి అని అన్నాడు ఆయన. ఆ చోట ఆయన తప్ప ఇంకెవ్వడికి తెలదు. ఎవరికే? యేసు ప్రభు తప్ప. ఇప్పుడు ఆయన అన్నాడు చూసారా, ఆ రెండవ రాకడ గురించి చెప్పిన మాట ఇది. ఏది? ప్రభు దినము అదనమాట. ఆదివారం గురించి చెప్పిన దినం కాదు ఇది. ఆదివారం చెప్పిన దినం గురించి కాదు. ఏ దినం ఇది? రెండవ రాకడ. ఇప్పుడు ఆ రెండవ రాకడ సడన్గా చెప్పిరాడంట. సడన్గా వస్తాడనమాట, చెప్పి రాడు. అందుకే దొంగ వచ్చినట్లును వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో. అది ఆయన వస్తే ఏముంటుందో తెలుసండి? ఆయన వచ్చాడు అనుకోండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఏ దినమంటిది? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఓకేనా? ఎంత ఉందో చూసారా? అంటే దేవుని దినము అనగా ప్రభు వస్తున్నాడు, వచ్చి టయానికి పంచిపోతాలు ఏమైపోతాయంట? లయమైపోతే ఇంకెవడుంటాడు ఇక్కడ? ఆలోచన చెయ్యాలి. అందుకని ఉన్నంతకాలం మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగాను ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పట్ల? అదనమాట. అప్పుడు ఆ ప్రభు వచ్చి ఏం చేస్తాడు? 13 అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు వాటిలో ఏముంది? నీతి నివసిస్తుంది. అంటే నీతి నివసించే లోకంలోనికి తీసుకెళ్తాడు. ఆ నీతి నివసించే లోకమే పరలోకం. ఓకేనా? నీతి నివసించే లోకం ఇది. ఆ పరలోకాన్ని తీసుకెళ్తాడు. అది ఎవరు రావాలి? మరలా ప్రభువే రావాలి. ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళినవాడు ఆయనే, ఆ లోకం నుంచి వచ్చినవాడు ఆయనే, మరలా మనల్ని తీసుకుని వెళ్ళేది కూడా ఆయనే. ఓకేనా? కనుక ఇప్పుడు మనం విన్న విషయాలన్నీ ఆలోచన చేస్తే యోహాను పత్రిక దగ్గరకు ఒకసారి వద్దాం. నాలుగో అధ్యాయం, యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట ఏ దినం ఉందంట? ఇట ఆ దినం ఒకటి ఉందా? ఆల్రెడీ తీర్చేసాడు అమ్మ, తీర్పు తీర్చాడు. అది ఆ దినం ఏంటయ్యా అంటే ప్రభు రాకడే తీర్పు దినం. ప్రభు రాకడే. ఏ రాకడా? రెండవ రాకడ అమ్మ. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. అంటే తీర్పు దినం వచ్చిందనుకోండి, మనకేముండాలి? ధైర్యం ఉండాలంటే అదనమాట. నువ్వు దొంగతనం చేయకపోతే పోలీసులు వచ్చినా వెళ్ళి ఆయన బాగున్నారని ఎస్ఐ గారని నమస్కారం చేసి వెళ్తావు. దొంగోడైతే అది పోలీసు జీప్ సౌండ్ వచ్చేటానికి పారిపోతాడు. అప్పుడు ప్రభు వచ్చే టైంకి చాలా మట్టుకి తెలిసిపోద్ది లోకానికి. అసలు ఓ దినం ఒకటి ఉందా, నాకు ఇన్ని దినాలు ఇస్తే ఆయన భూమి మీద ఉండగా సంతోషించే దినాన్ని నాకు ఒకటి ఇచ్చాడా, ఆ దినాన్ని నేను సంతోషిస్తే దేవుని దగ్గర ఉండే ఒక రోజు నాకు ఉందా అన్నది అప్పుడు అర్థమవుతుందంట. ఇది మర్చిపోయాడు అనుకోండి, ఓ దినం ఉందంట. ఏ దినం అది? వధ దినం అన్నాడు, ఉగ్రత దినం అన్నాడు, ఉపద్రవ దినం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? తీర్పు దినం అన్నాడు. ఈ దినాలన్నీ కలిసి అప్పుడు కనబడుతుందంటండి దేవుని కోపం. ఇంత అవకాశం ఇచ్చినా కూడా ఆదనమాట అమ్మ. చూడండి,
మనకు ధైర్యం కలిగినట్టు అది ఉండాలంటండి. తీర్పు దినాన్ని మనకి ఏముండాలంట? ధైర్యము కలుగునట్లు. దీని వలన దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారిమై ఉన్నాం. ఎంత మంచి మాట అండి అది. దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా లోకంలో ఎలా ఉన్నామంట? అట్టివారిమై ఉన్నాము. ఇంతకు ఏంటది? ఎలాగున్నావు? 16 వచనం. దేవుడు ఎట్టివాడై ఉన్నాడు అక్కడ చెప్పాడు. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమే. అది దేవుని ప్రేమని ఎరిగాం గనక మనం దాన్ని నమ్ముకున్నాం. దేన్ని నమ్ముకున్నాం? ఆయన ప్రేమ. ఏంటా ప్రేమ? ఒకసారి ఆయన ప్రేమ ఏంటి? దేవుడు లోకమునెంతో ప్రేమించి ఏం చేశాడు? మన దగ్గర నుంచి తీసుకోలేదు, తన కుమారుణ్ణి ఇచ్చాడు. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమించిన కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ కుమారుని ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆ కుమారుని ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అంత అవకాశాలు ఇచ్చాడంట. ప్రేమించి ఎవరో దేవుడు ఎవరినే? మనల్ని. ఇందాక అదే చేద్దాం. ఆయన కోపం వచ్చినా కూడా ఏం చేస్తున్నాడో? ఒక దెబ్బ కొట్టినా కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? నాశనం అవ్వకుండా ఏం చేస్తున్నాడు ఆయన? ఇందాక చెప్పుకున్నాం. మన దినాలన్నీ ఎలా ఉన్నాయి? మరి అలాంటిది ఇంతకాలం ఎలా బతికాం? మరి అది ఇంతకాలం ఎలా బ్రతుకాం మనం? తల్లి ఎంతకాలం బ్రతుకుతున్నాం గమనించాలి. ఎంతకాలం బ్రతుకుతున్నామంటే ఆయన ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతాం? ఒక దినం అంటే ఎలాగా? మన గడియారంలో ముళ్ళు తిప్పుకుంటూ వచ్చేసింది అనుకున్నారా? సూర్యుడు చంద్రుడు ఈ విశ్వం అంతా తిరిగితే కానీ ఒక రోజు రాదు. తిప్పినోడు ఎవరండి? అది దేవుడు. అర్థం చేసుకోవాలి. మనం తిప్పితే మనం పడుకుంటే ఎలుగొచ్చింది, లేదా మన పనులు చేసుకోవడానికి రాలా. ఆ మహానుభావుడు ఇదంతా కూడా జరిగిస్తున్నాడు కనుక అంతే లేసోహం ఇవ్వాలి. ఈరోజు బుధవారమా, లేదా ఈరోజు ఈ తారీఖా అని మనం అనుకుంటున్నాం. మరి ఆయన చేస్తే కదా మనం ఈ దినాన్ని చూడగలిగాం. మరి ఈ దినాన్ని బట్టి ఏం చెయ్యాలి? దేవునికి ఏం చెయ్యాలి? దేవారాత్రులను ధ్యానించమన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకోమన్నాడు. మనకు దినం వచ్చిందంటే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కీర్తించమన్నాడు. అది అసలుదే తల్లి. ఇది మనకి బ్రతుకు ఇస్తున్నాడయ్యా అంటే బ్రతుకిచ్చిన దేవుణ్ణి స్మరించుకోవలసిన బాధ్యత ఉంది. అలా స్మరించుకుంటేనే ప్రభు దినంతో సంతోషించగలం. లేకపోతే మన దినాల్లో సంతోషం అనేది ఉండదు. తల్లి ఆ తర్వాత మాట చదవండి అక్కడ. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమే ఉన్నాము. ప్రేమలో అది ప్రేమలో ఏముండదు? నిజమైన ప్రేమలో భయం ఉండదు. అంటే ఒక మాట, నిజంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. అందుకే తండ్రి అని దగ్గరికి వెళ్తున్నాం. భయపడివాడు దూరంగా ఉంటాడు. అంతేనా? భయపడివాడు ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు మనం నిజంగా దేవుని సన్నిధికి రావడానికి అర్హత ఏంటో తెలుసండి? ప్రేమ. ఇప్పుడు ప్రేమ ఉందా కదండి మన దగ్గర చేర్చుకుంటాం. తప్పుగా అనుకోవద్దు. కుక్క పిల్లలు పెంచుకుంటారు. నిజంగా దాని మీద ప్రేమ ఉందనే కదా మొత్తం యజమాని అది ఎన్ని ముద్దులు పెట్టేని పెట్టేస్తుంటుంది. అది పెట్టేద్ది, ఈయన పెట్టేస్తాడు. ఏదుండి? నిజంగా కుక్క ఎక్కడ ఉండాలి? కుక్క ఇంట్లోకి ఉండే అర్హత అయితే లేదు కదంటారా? అర్హత అయితే లేదు. కానీ అది ఎంత అర్హత తెచ్చుకుంది? ఇంట్లో పిల్లలకి కూడా ముద్దులెట్టడం యజమాని. ఎవరికి ఎట్టేస్తున్నాడో? ఎందుకని? ప్రేమ. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభువే చెప్పాడు. ఏమని? ఒక కానాను స్త్రీ వచ్చి నాకు సాయం చేయవే అంటే, పిల్లలు తినవలసిన రొట్టె మొక్కను కుక్కలకు పెట్టకూడదమ్మా అన్నాడు ఆయన. పరీక్షించాడు ఆవిడని. ఆవిడేమందో తెలుసా? అయ్యా ఆ పిల్లలు తినగా మిగిలిన రొట్టె మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ కుక్కను అనుకో, మిగిలిన తర్వాత ఆ మొక్క నాకు పాడే అంది. ప్రభు ఆశ్చర్యపోడు. దాని అర్థం ఏంటంటే ఆ విశ్వాసం మనకు నేర్పడానికి, ఆమెను అనాలని కాదు. అర్థమైందండి? అంటే పోల్చాడు అక్కడ. గమనించాలి. ఆ పోలికతో ఆవిడేం తీసుకుంది? ఆ కుక్క కూడా యజమానుడు తిన్న తర్వాత తింటాం కదా, ఆ యజమాని తిన్న తర్వాత తిందామని వచ్చాక భాగ్యం అన్నాడు. ఒక్కటే ఆ మాట అన్నా కూడా ఆవిడ మనసు ఎంతో చూడాల్సింది.
ఆవిడ ప్రభు ఎవరిని కూడా తక్కువ చూడలేదండి. ఒకవేళ తక్కువ మాటగా మనకు కనపడిన వారి స్వభావాన్ని బయట తీశాడు ఆయన. ఓకేనా? అది మనక్క చెప్పడానికి ప్రభువుకు తెలుసు. ప్రభువు తెలుసు. చేప కడుపులో ఎన్ని శకేములు ఉన్నాయో కూడా తెలుసు ఆయనకి. ఎవరైతే అప్పగిస్తారన్న సంగతి ప్రభుకి ముందు నుంచే తెలుసు. ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. అంతేగాని ఏదో ఆవిడని అలాగన్నాడని కాదు, మనకేమన్నాడు. మార్తా మరియా ఆ పాఠం ఆయనకి తెలీదా? అక్కడికి వెళ్ళాక ఎవరు వింటారో ఎవరు వింటారన్న సంగతి ఆయనకి తెలీదా? తెలుసు. కానీ మనకు చెప్పాలి కదా మరి. అమ్మ నువ్వు మార్తలాగా ఉంటావా మరియలాగా ఉంటావా అని మనకు చెప్పడానికి ఆ పాఠం రాయించాడు అంతే. తల్లి ఇప్పుడు ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. దీని వలన చదవండి, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయము దండలతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఓకేనా? ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ఆయన ప్రేమించాడు కనుక ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించామని ఆయన ప్రేమించలేదంట. అమ్మా మనం ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలేదు. అలాంటప్పుడు మనది ఎక్కువైపోద్ది. అంతే కదండి. చివరి మాట, మన జీవితాలు ఎలా ఉండాలి? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఎక్కడ? లోతు. బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. ఆయన ఉన్న ప్రాంతం ఎలాంటిదో తెలుసండి? బహు భయంకరమైన పాపం. ఓకేనా? ఎవరున్న ప్రాంతం? ఆల్రెడీ దేవుడు అతన్ని ఎలా ఇచ్చాడు? నీతిమంతుడు. అమ్మా తర్వాత ఈ మాటకు అవసరం. ఆ నీతిమంతుడు ఎలాంటి ప్రాంతాల్లో? అక్కడ చెప్పాడు, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినవాడు అలాంటి వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో ఆ మాట కోసం దినదినము నీతిగల తన మనసును దినదినము కూడా ఏమవుతొచ్చాడంట? తన మనసుని బాధపడతాను వచ్చాడంట. ఏంటి లోకం ఎలాగుంది, మనుషులు చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా అని దినదినము కూడా తన మనసును ఏం చేసుకున్నాడట ఆయన. కానీ ఏనాడు కూడా ఏం చేయలేదు. అదనమాట. అందుకే నీతిమంతుడయ్యాడు. ఎవరో? అదనమాట. మన జీవితాల్లో లేదా మనం ఉన్న ప్రాంతాల్లో ఏది ఎలాగున్నా మనం ఎలా కనపడాలి? నీతిమంతుడిగా మనం కనపరుచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఓకేనా? ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15:31. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేడు నేను దినదినము ఏమవుతున్నాడంట? చనిపోవచ్చున్నాను. ఓకే, అంటే పౌలు గారి పరిస్థితి ఎలాగుంది? దినదినం ఎలాగుందంట? చనిపోతున్నాను అన్నాడు ఆయన. లోకసువార్త 9వ అధ్యాయం. లోకసువార్త 9వ అధ్యాయం చూసారా? 23వ వచనం. మరియు ఎవరో? యేసు ప్రభు. ఎవడైనను అది ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే ఈ మాట విన్నారు. తన్ను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకుని. ఎప్పుడంట? ప్రతిదినము. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలంట. ప్రతిదినం ఏం చెయ్యాలంట? పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రతిదినం ఏం చెయ్యాలంట? తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలంట? ప్రతిదినం. ఏది? సిలువ.
సిలువ అంటే ఏది మెల్ల వేసుకుందామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 24, 5వ అధ్యాయం 24 వచనం. క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటండి వీళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు. అంటే క్రైస్తవులు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఆ శరీరమును దాని ఇచ్చలతోను దాని ఇచ్చలతోనూ దురాశలతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది ఓకేనా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దాని ఇచ్చలతోనూ దురాశలతోను శరీరానికి ఏముంది? కోరిక. ఓకేనా? మరలా ఏముంది? దురాశ. సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు దేన్ని సిలువేశారు? సిలువ అంటే ఏంటి? సిలువేశారంటే దాని అర్థం ఏంటి? ప్రభుని సిలువ మీద ఏం చేశారు? చంపారు. మన కోరికలు అలా చంపుకోవాలంట. ఏవి? దురాశల కోరికలు. ఓకేనా? వదదినమును ఏం చేసుకున్నారు వాళ్ళు? అదనమాట అండి. అలాంటి మన కోరికలు వస్తే ఏం చేసుకోవాలి? ఇప్పుడు దినదినం మనలోకి ఏమవుతాయి? వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడా? చెప్పాలి. అంటే మన కోరికలు వస్తే సిలువేసుకుంటా రావాలి. అయ్యో, మనకు ఆ ఆలోచనలు వచ్చినాయనుకోని వాటిని ఏం చేసుకుంటూ రావాలి? చంపుకుంటూ రావాలి. అందుకే పౌలు ఏమన్నాడో, దినదినము నేను చనిపోవచ్చున్నాను. ఓకేనా? భూమి మీద శరీరంతో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా లోతు గారికి కనపడలేదా? ప్రతిదినం ఆయన బాధపడలేదా? బాధపడి తన మనసు నొప్పించుకున్నాడు, కానీ ఏనాడు చేయలేదు. అలాగే మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కూడా మన మనసు కూడా ఎలా ఉంటుంది? ప్రేరేపిత జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు ఏం చేసుకోవాలి? అది సిలువ వేసుకోవాలి. అంతేనా కదంటారా? అయ్యా అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేదు, ఈ వారం చేసిన బలహీనతలన్నీ మళ్ళా రేపు వద్దున వాటిని సరి చేసుకుందామని అనుకోకూడదు. ప్రతి దినమును ఏం చేసుకోవాలి? అందుకని ఏం చెయ్యాలి మరి? హెబ్రీ పత్రిక ముగింపు మాటగా 3వ అధ్యాయం 13వ వచనం. నేడు దాని అర్థం ఏంటి? వాక్యము. అంతే కదా? ఆయన మాట విని ఎడల అంటే మళ్ళా ఆయన మాట వినకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మీ హృదయములను అది మన హృదయాలు ఏం చేసుకోకూడదు? కఠినపరుచుకోకూడదు. తర్వాత అది పాపం వల్ల కలుగు అది భ్రమ. ఏమా? పాపమే ఒక భ్రమ చేసినట్టు ఉండదు. అంతేనా? ఒకటి నిజంగా అది భ్రమలోనికి నడిపిస్తుంది అది. అమ్మా, అందుకు పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచకుండునట్లు అండర్లైన్ చేయండి. నేడు అను సమయముండగా ప్రతిదినమును అంటే నేడు అను ఒక సమయం ఉందనుకోండి. నేడు అను ఈరోజు ఏముంది? ఈ సమయం ఉంది. రేపు సరి అవుతామా? ఇదే రేపు గొడవ మనకు అనవసరం. అందుకు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు. ఇప్పుడు ఇంచేపు కూర్చుని ఏం చెప్పుకుంటున్నాం? దేని బట్టి? వాక్యాన్ని బట్టి ఏం చెప్పుకుంటున్నాం? బుద్ధి చెప్పుకుంటున్నాం. రేపు సమయం రేపు చెప్పుకుందాం పాఠం అంటే రేపు అన్నది మన చేతిలో లేదు. రేపు అనేది మన చేతిలో లేదు. అంటే నేడు అను సమయం ఉండగానే వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకుంటే ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకోవచ్చు? మన శరీరెచ్చలకి ఏం చేయొచ్చు? సిలువేయచ్చు అనమాట, చంపుకోవచ్చు. చెప్పరన్నమాట. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాడు. ఒకసారి రక్షణ దినమందు నిన్ను ఆనుకుంటుని. ఓకేనా? ఎందుకు చూద్దాం. రక్షణ దినం ఎప్పుడు అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇదే అది అంటే నేడే అదనమాట. రేపు వేసుకోకూడదు. ఓకేనా? ఇదిగో ఇదే ఇప్పుడే
అంటే ఇప్పుడు రక్షణ దినమా కాదా? రక్షణ దినాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? కాపాడుతున్నాడు. రక్షణ దినాన్ని ఆయన కాపాడుతున్నాడు. అందుకే రక్షణ పొందామనుకోండి, ఈరోజు మనల్ని ఏం చేసినట్టు ఆయన? కాపాడాడు. ఓకేనా? ఇప్పుడు కాపాడాడు కనుక ప్రభు దినాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయం ఉండగా కూడా ఏం చేసుకుంటున్నాం? ఒకరినొకరిని ఏం చేసుకుంటున్నాం? బుద్ధి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదినం మనకి ఏం కలుగుతున్నాయి? తన సిలువను ఎత్తుకుని వెంబడించాలన్నాడు కదా. శ్రమలు ఉంటాయి, రెండవది మన శరీరేచ్ఛలు ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? చంపుకోవాలి. ఎలాగా? వాక్యం ద్వారా దానికి. అలాగే సమయం ఉండగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రభు దినమున రక్షణ పొందిన ప్రతివారు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు తీర్పు దినాన్న మన ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం అప్పుడు ఉంటుంది. ఓకేనా? రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఏమన్నాడు? ఎప్పుడు వస్తానో చెప్పలేదు. అందుకని ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక నేడే అందనమాట. నేడే మిక్కిలి అనుకోవాల. అందుకని మనం అంటే భవిష్యత్ మరలా ఒకవేళ భవిష్యత్తు ఏదైనా ఉందనుకోండి, దేవుని చిత్తం అయితే అడగండి. అది అంతే కదమ్మా. దేవుని చిత్తమని దేవుని మీద పెట్టాలి. దేవునికి ఇష్టమైతే ఆ సమయాన్ని కూడా ఆయన ఇవ్వాలి. ఎందుకంటే కాలములు సమయాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మన చేతుల్లో లేవు. కనుక మన దినాలు ఎలాంటి? అలాంటి కూలి వాని దినాలు, నీడ వంటి దినాలు, ఇంకేమన్నా ఆవిరైపోయే దినాలని ఎంతగా ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు? రక్షణ దినంలోకి వస్తామండి. ఆ రక్షణ దినం కోసం ప్రవక్తలందరూ ఎదురు చూశారట, సంతోషించారట. ఇప్పుడు ఆ రక్షణ దినం మనం కూడా ఏమవుతున్నాం? సంతోషిస్తున్నాం. అప్పుడు తీర్పు దినాన్ని మనం దాటుకుని పరలోకంలో దేవుని దగ్గర ఉండే భాగ్యాన్ని ఉంటాం. ఎంతకీ దినము అంటే ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఉంటే దినమైంది, రాత్రి పగలైతే దినమైంది. కానీ పరలోకంలో ఈ సూర్యుడు చంద్రుడు ఉండరు. ఎందుకు ఉండరు? పని లేదు. అందుకే ప్రభు రాకడలు ఈ పంచభూతాలు ఏమవుతున్నాయి? అది అందుకే సృష్టి లేని నూతన సృష్టి ఉండే ఆ లోకం పరలోకం. ఆ కొత్త సృష్టి కోసం ఎదురు చూస్తాం. అలాగే పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం. కొత్త ఆకాశము, కొత్త అది అంటే నూతన సృష్టి. అది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి అమ్మ. కనుక అందుకే సూర్యుడు చంద్రుడు కాంతి ఇవ్వడం అంటాడు ప్రభు దినమున. దాని అర్థమే. అందుకే ప్రభు చనిపోయినాడు, ఇంచుమించు పగల 3 గంటలు చీకటి అయిపోయిందంట. చిమ్మ చీకటి అయిందంట. పగల 3 గంటలకు ఏమైందంట? దాని అర్థం ఏంటంటే ఆయన లేకపోతే లోకానికి ఏంటి? అదనమాట. ఓకేనా? అంటే ఆయన చనిపోయినప్పుడు సృష్టి కూడా, ఓకేనా, సృష్టి కూడా తన సూచక్రియలు చూపించింది. అంటే ఎవరో తెలుసా? ఆ సృష్టికర్త ఇతనే చెప్తుందంట. ఏది? అది. కనుక అందుకే ఆయన చెప్పిన ప్రకారంగా జరుగుతుంది. కాలములు సమయములు మార్చగలవాడంట ఆయన. మార్చాడా అంటే మార్చాడు. ఎప్పుడు? యెహోషువ గ్రంథంలోకి వెళితే ఒక దినం ఆగిందంట, సూర్యుని ఆపాడంట, చంద్రుని ఆపాడంట. అలా ఎప్పుడు ఎక్కడ జరగలేదంట. ఇది కథ కసుమ వాస్తవం, దేవుని యొక్క మాటలు. అందుకు దేవుని దినమందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ నీతిగా జాగ్రత్తగా కలిగి ఉంటే కానీ ఆ దేవుడు ఉండే లోకానికి చేరే అవకాశం మనకు లేదు. కనుక ఈ కొద్ది మాటల ద్వారా మన హృదయాలను బలపరుచుకుని మరి ఒకరినొకడు నేడు అనే సమయం ఉండగా ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? రైట్. ఈరోజు రాలేని వారికి పాఠం అర్థం కాదు, రేపు ఏం చెప్పుకుంటామో అది మనకు తేవాలి. కనుక ఉండగా సమయాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? అప్పుడు దేవుని కాపుదల మన మీద ఉంటుంది. మరొకసారి అందరికి కూడా ప్రభునామాన ప్రత్యేకంగా థ్యాంక్ యూ.